Hi friends, welcome to my ఛానల్. ఇప్పుడు విశాఖపట్నం జర్నీ. నేను ఈరోజు సండే మార్కెట్ వెళ్ళడానికి బయలుదేరాను. మరి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాను, వెళ్తున్నాను. ఇది చూశారు కదా, సిటీ మాల్. ఈ మాల్ దగ్గర మ్యాక్సిమం 24 అవర్స్ మనకు అన్నీ దొరుకుతాయి. ఓకేనా. చూడండి, మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, చూడండి సిటీ అంతా ఎంత బాగుందో మంచుతో కప్పేసి. ఈ ట్రావెల్లో బాగా గమనించండి, ఎక్కడ కూడా మీకు ఒక్క బైక్ కూడా కనిపించదు. వీళ్ళు ఎవరు కూడా బైక్‌లు అయితే వాడట్లేదు. ఎవరు బైక్‌లు వాడట్లేదు. ఓకేనా. అది కనిపిస్తుంది చూసారా, పెద్ద పెద్ద బిల్డింగ్‌లు ఉన్నాయి చూసారా, ఆ పక్కనే ఉంటుంది స్టేడియం అంట. స్టేడియం బ్యాక్ సైడే మొత్తం ఈ సండే మార్కెట్ అని చెప్పేసి మనకుంటుంది చూసారా, సండే మార్కెట్‌లో మనకి పర్చేస్ చేస్తారు కదా, పాతవి కొత్తవి అలాగ అన్నీ కూడా దొరుకుతాయి. చూసారా, కనిపిస్తుంది చూసారా, చివర అదే కార్ అయితే మమ్మల్ని దింపేసింది, కార్ అయితే వెళ్ళిపోయింది. ఓకేనా. అదండి చూసారా, వాళ్ళు ఎంత ఇలాగైతే ఎంత అయ్యాయి మరి. చూడండి వచ్చాం, కనిపిస్తుంది చూసారా, షూస్, ఇంకా స్వెటర్స్, సాక్స్లు, సెల్ ఫోన్స్, వాచెస్, చాలా అంటే అన్నీ కొత్తవి ఉన్నాయి, పాతవి ఉన్నాయి, ప్రతిదీ కూడా. కానీ చాలా వరకు మనకి ఇండియన్స్ మాత్రం బాగా ఎక్కువ ఉన్నారు. అయితే వాళ్ళ మార్కెట్ కొంచెం బాగా తక్కువగా ఉంది, ఎందుకంటే కనుక స్నో ఎక్కువ పడడం వల్ల ఈరోజు మార్కెట్ పెట్టలేదంట. ఇది మేము సండే మార్కెట్ ఉన్నాం, కానీ సండే కాకుండా ప్రతిరోజు ఉంటుందంట. మాకైతే దానిలో సండే అని తెలిసింది, అందుకే సండేకి వెళ్ళాము. చూసారు కదా, చూడండి చూసారా, ఇక వాచెస్ ఇవన్నీ పాతవే ఉంది. ఇది చూసారా, ఏమన్నా స్వెటర్స్, ఇవి స్వెటర్స్ కొత్తవి. ఇవి అలా కొంచెం పైకి వస్తే ఈ షర్ట్స్ ఇవన్నీ కూడా పాతవి. ఇక్కడ మా రూమ్మేట్కి ఒక ఆయన గ్లౌజ్ కావాలంటే గ్లౌజ్ కొనమాట, గ్లౌజ్ కొనకపోతే చూసాము. మొత్తానికి ఇక ఇవన్నీ కూడా పాతవే, చాలా వరకు అన్నీ పాతవే కనిపిస్తున్నాయి ఇక్కడ. కనిపిస్తుంది కదా మీకు. అది ఫ్రెండ్స్, సరే కనిపిస్తున్నాయా, అన్నీ కూడా ఇక్కడ సండే మార్కెట్ టైప్లో అమ్ముతున్నారు. చూడండి, గమనించండి, ఇది స్టేడియం అనమాట. కింద స్టేడియం బ్యాక్ సైడ్ అన్ని సీట్లు అయ్యి, ఇదంతా స్టేడియం బ్యాక్ సైడ్ అన్నమాట. ఇదంతా ఇది కనిపిస్తుంది సరే, ఇదంతా మొత్తం అంతా సండే మార్కెట్. అలా కింద చూడండి, అంతా కింద అంతా ఫుల్ అయిపోద్దంట. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి ఇన్ఫర్మేషన్ మరి ఇదే మరి. ఉంటానండి, అది బాయ్.